గుంటూరు బీజేపీ నాయకులు వల్లూరు జయప్రకాష్ నారాయణ వైసీపీ పాలనపై ఘాటుగా స్పందించారు. గత ప్రభుత్వాలు చేయలేని ఎన్నో పనులు ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతంగా చేశారని, రాబోయే ఎన్నికల్లో 350 సీట్లు గెలిపే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని, 2014 ముందు కంటే ఇప్పుడు భారతదేశం అభివృద్ధిలో ముందుందని, అందుకే జనసేన, టీడీపీ లాంటి ప్రాంతీయ పార్టీలు ఎన్డీఏలో భాగస్వాములయ్యారని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎన్నో పథకాలకు జగన్ స్టిక్కర్లు అతికించుకుంటున్నారని, రాబోయే ఎన్నికల తర్వాత దేశ స్థితిగతి మార్చేందుకు మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలియజేశారు. మన దేశంలో, మన ప్రపంచంలో భారతదేశం ఒక ఉన్నత స్థితిలో ఉంది అంటే అది కేవలం నరేంద్ర మోడీ గారు సాధ్యపడింది. అంటే ధర్మో రక్షతి రక్షితః అనే నినాదంతో ఎప్పుడు బీజేపీ పార్టీ పనిచేస్తూ ఉంటుంది. ఈరోజు రాష్ట్రంలో ఏర్పడిన అధర్మం, అవినీతిని అరికట్టాలి అంటే ప్రతి ఒక్క ధర్మబద్ధమైన నాయకుడు ఈరోజు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి నాకు వచ్చిన ఈ అవకాశాన్ని, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నాకు తెలుగుదేశం పార్టీ కూటమి ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ నాకు తోడుండి మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ నన్ను ముందుకు నడిపించాల్సిందిగా ఇక్కడ పేరు పేరిన ప్రతి ఒక్క నాయకుడిని, ప్రతి ఒక్క విద్యావేత్తని, విఘ్నుల్ని నేను విజ్ఞప్తిస్తున్నాను. ఈ రోజు నుంచి మీరందరూ మీ పూర్తి సహాయ సహకారాలు నాకు అందించాల్సిందిగా నేను ఒక్కొక్కటి పేరు పేరున అభ్యర్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వాళ్ళందరినీ కూడా వచ్చి పెన్షన్లు తీసుకొని వెళ్ళమంటుందంటే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ ప్రభుత్వం తన యొక్క ఇంపార్టెన్స్ని గుర్తు చేయడం కోసం ప్రజలను ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉందనేది మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కింద మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు సుమారుగా 6,000 కోట్ల రూపాయలని గతంలో నరేంద్ర మోదీ గారు ఇస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాటన్నింటిని కూడా పక్కదోవ పట్టించి మన గుంటూరు నగరాన్ని కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ 580 కోట్ల రూపాయలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కింద ఇస్తే ఇవాళ మురుగు కాలువలన్నీ కూడా ఏ రకంగా పూడికలతోటి పేరుకుపోయి ఉన్నాయో మనందరం కూడా చూసాం. ఈ రకంగా నరేంద్ర మోదీ గారు అనేకమైనటువంటి రహదారుల్లో ఇంతకుముందు చెప్పినట్టుగా అటు ఆనందపురం పెందుర్తి నేషనల్ హైవే 16 ఏదైతే ఉందో అది చేయడం కానివ్వండి, పక్కన ఉన్నటువంటి అమృత్ పథకం కింద మనకి ఇచ్చినటువంటి జలజీవన యోజన కింద ఇచ్చినటువంటి జల పథకం కానివ్వండి, అదేవిధంగా మనకి ఇచ్చినటువంటి విజయవాడ నగరాన్ని కూడా స్మార్ట్ సిటీగా మార్చినటువంటి విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోటి ఉపయోగించుకుంటూ రహదారులు నిర్మిస్తూ అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరూ కూడా మాయ మాటలతోటి ప్రజలందరూ కూడా మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఒక రవాణా సౌకర్యం కేవలం రహదారుల ద్వారా మాత్రమే కాదు, వారందరికీ కూడా పేదవాళ్ళు కూడా ఒక మంచి ప్రయాణం జరగాలి అంటే, సుదూర ప్రాంతాలకి వెళ్ళాలి అంటే ఇంతకాలం అతి కష్టమైనటువంటి ఏసీ చైర్ కారులోనో వాటిలో తిరగాలంటే కష్టంగా ఉంటే నరేంద్ర మోదీ గారు మన గుంటూరు నగరాన్ని నుంచి కూడా వందే భారత్ రైలుని ప్రవేశపెట్టడం, హైదరాబాద్ నగరం నుంచి తిరుపతి దాకా కనెక్టివిటీ ఏర్పాటు చేయటం, అదేవిధంగా హైదరాబాద్ రాజధాని దగ్గర నుంచి తెలంగాణ రాజధాని నుంచి మొదలు పెడితే మన విశాఖపట్నం వరకు కూడా వందే భారత్ రైలు ఇవ్వటం, 6 వందే భారత్ రైలుని మన ఆంధ్ర రాష్ట్రానికి శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి మనందరికి కూడా తెలుసు. అదేవిధంగా 5,411 కోట్ల రూపాయలతోటి ఉత్తరాంధ్రలో ప్రత్యేకంగా 252 కిలోమీటర్ల నేషనల్ హైవేని అక్కడ ప్రకటించడమే కాదు, ఇవాళ మనం కంప్లీట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి జిల్లాలోనూ కూడా ఈ దేశంలో ప్రతి గ్రామానికి కూడా నేషనల్ హైవే కనెక్టివిటీ ఏర్పాటు చేస్తూ నేషనల్ హైవేకి సపరేట్ ఫండ్స్ ఇచ్చుకుంటూ తీసుకొని వెళ్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరో పక్క కనీసం పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ ఉన్నటువంటి రహదారులు కూడా కనీసమైన నిర్మాణం లేకుండా, రిపేర్లు కూడా చేయకుండా ఆ రకంగా గుంటలమయం చేసేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఉంటే మరో పక్క నరేంద్ర మోదీ గారు అభివృద్ధి కోసం అని చెప్పి ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఈ రకంగా అనేక పథకాలని నరేంద్ర మోదీ గారు ప్రజల మధ్యకి తీసుకురావటం, రాబోయేటటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా 370 సీట్లతోటి అధికారాన్ని కేంద్రంలో మరొకసారి చేపట్టబోతూ ఉంటాం మనందరికి కూడా తెలుసు. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ సహకరించినటువంటి తెలుగుదేశం, జనసేన మిత్రపక్షాలతో కూడా కలిసి 25కి 25 సీట్లు కూడా గెలుచుకొని 175 అసెంబ్లీల్లో కూడా
భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ యొక్క నాయకత్వంలో ఇవాళ ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పి ఎన్నో సంక్షేమ పథకాలని రాబోయేటటువంటి 5 సంవత్సరాలకు కూడా నరేంద్ర మోదీ గారు నిన్న ఒక మాట చెప్పారు రాజస్థాన్లో జైపూర్లో జరిగినటువంటి సభలో. ఇప్పుడు దాకా 10 సంవత్సరాలు ట్రైలర్ వేశాము, రాబోయేటటువంటి 5 సంవత్సరాలు అసలైనటువంటి సినిమా ఇక్కడ ఉన్నటువంటి అవినీతి పార్టీలకి అవినీతి ప్రభుత్వాలకి చూపించబోతా ఉన్నాం. ఈ దేశ గమనాన్ని రాబోయేటటువంటి 100 సంవత్సరాలకి సరిపడా అభివృద్ధి ఏ రకంగా చేయాలనేది ఇవాళ మేము ఫౌండేషన్ వేయబోతామని చెప్పి వారు చెప్పినటువంటి మాట సత్యదూరం కాదు. ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ మరొకసారి అధికారం చేపట్టబోతా ఉంది. చేపట్టిన తర్వాత ఈ దేశం యొక్క గమనాన్ని మార్చి ప్రపంచ అగ్రదేశాల సరసన నిలబెట్టేదానికి రాబోయేటటువంటి 5 సంవత్సరాలు కూడా ఫౌండేషన్ కాబోతా ఉన్నాయని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా సహకరించాలి. దీనికి నరేంద్ర మోదీ గారి వెనకాల నిలబడవలసినటువంటి అవసరం ఇవాళ ఈ దేశానికి